తెలంగాణలో కొలువుల జాతర రాబోతుందా? లక్ష ఉద్యోగాలు కల్పిస్తామన్న కాంగ్రెస్ నెక్స్ట్ ప్లాన్ ఏంటి? అసలు ఇప్పటి వరకు ఎన్ని ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చారు? ఇవి ప్రస్తుత ప్రభుత్వంపై నిరుద్యోగుల మనసులో ఉన్నటువంటి ప్రశ్నలు. అధికారంలోకి వచ్చిన 15 నెలల్లోనే దాదాపు 58,000 ఉద్యోగాలు ఇచ్చామని కాంగ్రెస్ చెబుతుంది. గతంలో కేసీఆర్ సర్కార్ నోటిఫికేషన్లు ఇవ్వడం, కోర్టుల్లో కేసులు పడడం, నోటిఫికేషన్లు రద్దు చేయడం ఆనవాయితీగా వచ్చేది. అంతేకాదు పేపర్ లీకులతో పెద్ద చికాకు ఉండేది. అయితే వాటిని అధిగమించి చాలా తక్కువ టైంలోనే ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని నోటిఫికేషన్లు క్లియర్ చేసి 58,000 ఉద్యోగాలు ఇచ్చామని కూడా కాంగ్రెస్ చెబుతుంది. ఇంతవరకు బాగానే ఉంది. అయితే నిరుద్యోగులకు అంత మంచిగా చేస్తే పట్టభద్రుల ఎన్నికల్లో ఎందుకు బోర్లా పడ్డారు అనేది చిక్కు ప్రశ్న. దానికి నిరుద్యోగుల్లో ఇంకా అసంతృప్తి ఉంది అనే వాస్తవం అయితే బయటపడుతుంది. ముఖ్యంగా జీవో నెంబర్ 46, జీవో నెంబర్ 29 వల్ల చాలామంది పేద మధ్యతరగతి నిరుద్యోగులు చాలా మటుకు నష్టపోయారనేది కూడా వాస్తవం. వాళ్ళలో ఉద్యోగాలు అన్నీ అగ్రవర్ణాల వాళ్ళే తన్నుకుపోతున్నారనే ఆగ్రహం మొదటి నుంచి ఉంది. వాటి నుంచి గట్టెక్కిస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అసలు ఆ మాటనే మర్చిపోయింది. దాంతో నిరుద్యోగులు ఇప్పుడు అధికార పార్టీ మీద గుర్రుగా ఉన్నారు. దాంతో రంగంలోకి దిగిన సీఎం రేవంత్ నిరుద్యోగులకు నెలన్నర రోజుల్లో గ్రూప్స్ ఉద్యోగాల నియామకాలు పూర్తి చేస్తామని ప్రకటించారు. వచ్చే 30 నుంచి 40 రోజుల్లో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఉద్యోగాలు నియామకాలు పూర్తి చేస్తామని అన్నారు. సీఎం ఆదేశాలతో మహిళా శిశు సంక్షేమ శాఖలోని 6399 అంగన్వాడీ టీచర్లు, 7,837 హెల్పర్ పోస్టులు, రెవెన్యూ శాఖలో 10,954 గ్రామ పరిపాలన అధికారుల నియామకాల భర్తీకి కార్యాచరణ కూడా ప్రారంభమైంది. ఇవి కాకుండా వివిధ శాఖలన్నింటిలో కలిపి 30,228 పోస్టులను భర్తీ చేయాలని ఆయా శాఖల అధికారులు గుర్తించారు. వీటి భర్తీ దిశగా సర్కారు అడుగులు వేస్తోంది. త్వరలో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3లో ఎంపికైన 2,711 మందికి త్వరలోనే నియామక పత్రాలు కూడా ఇవ్వనున్నారు. ఈ ప్రక్రియ కూడా పూర్తయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ 15 నెలల కాలంలోనే 61,579 పోస్టులను భర్తీ చేసినట్లు తెలుస్తోంది. ఇక 55,418 పోస్టులకు నోటిఫికేషన్లు ఇచ్చి వాటిని కూడా భర్తీ చేస్తే నియామకాల సంఖ్య 1.16 లక్షలను కూడా దాటనుంది. నిజానికి అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు పదవీ విరమణ వయస్సును 65 ఏళ్లుగా నిర్ణయించడంతో రిటైర్ అయ్యే వారి స్థానంలో కొత్త వారిని నియమించడంతో పాటు ఖాళీ స్థానాలను కూడా భర్తీ చేయాలని కూడా భావిస్తుంది. మొత్తంగా 14,236 పోస్టుల భర్తీకి సంబంధించిన ఫైలుపై ఆ శాఖ మంత్రి సీతక్క ఇప్పటికే సంతకం చేశారు. దాంతో త్వరలోనే ఆయా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ కానున్నాయి. అలాగే గ్రామ పరిపాలన అధికారి పేరుతో 10,954 పోస్టులను భర్తీ చేయాలని ఇటీవల నిర్వహించిన కేబినెట్ సమావేశంలో నిర్ణయించింది. వీటి భర్తీ ప్రక్రియ త్వరలోనే ప్రారంభం కానుంది. అయితే గతంలో వీఆర్ఓలుగా పనిచేసి ప్రస్తుతం వివిధ శాఖల్లో ఉంటున్న వారిలో దాదాపు 6,000 మందిని ఇప్పుడు జీపీఓలుగా నియమించనున్నారు. మిగిలిన 4,000కు పైగా పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ కూడా చేయనున్నారు. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత స్కిల్ యూనివర్సిటీ, హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్ ఇన్స్టిట్యూట్లను ఏర్పాటు చేయడంతో పాటు ఐటీఐలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా మార్చింది. వీటిలో అత్యవసరమైన పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది. అలాగే ఆర్థిక, న్యాయశాఖ, సచివాలయం, సమీకృత గురుకులాలు తదితర అలన్నింటిలో కూడా కలిపి దాదాపు 30,228 పోస్టులను భర్తీ చేయాల్సి ఉంటుందని ఆయా శాఖలు ఇప్పటికే గుర్తించి ఆ వివరాలను ప్రభుత్వానికి నివేదించినట్లు తెలుస్తోంది. వీటి భర్తీకి ఆర్థిక శాఖతో చర్చలు జరిపి ఆ తర్వాత శాఖల వారీగా నోటిఫికేషన్లు జారీ చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకున్నట్లు సమాచారం. అంతేకాకుండా జీవో నంబర్ 46, జీవో నెంబర్ 29లను కూడా రద్దు చేసే ఆలోచనలు ఉన్నట్లు తెలుస్తుంది. అక్కడితో ఆగిపోకుండా ఏపీలో వైసీపీ ప్రభుత్వం తెచ్చినట్టు గ్రామ పంచాయతీ వ్యవస్థను తీసుకుని వస్తే మరో 2 లక్షల వరకు ఉద్యోగాలు కల్పించవచ్చని ప్రభుత్వం అయితే భావిస్తుందని కూడా సమాచారం.